ఈ వీడియో కంప్లీట్ గా ఓటింగ్ యాసిడ్ సంబంధించింది ఉంటుందండి. సో ఓటింగ్ లో టాప్ ఎవరు ఉన్నారు, ఓటింగ్ బాటమ్ లో ఎవరు ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ దగ్గరగా ఉన్నారు అనేది క్లియర్ గా మాట్లాడేసుకుందాం. అండ్ కళ్యాణ్ ఏం చేస్తే సో కళ్యాణ్ టాప్ లోకి వెళ్తాడు అనేది కూడా ఇక్కడ కొంచెం డిస్కషన్ పెట్టుకుందాం. ఓకేనా, మేబీ మిస్లీడ్ అవుతున్నాడేమో కళ్యాణ్. సో మిస్లీడ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అనుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడండి. పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ తనుజ గారి గురించి. సో తనుజ గారు నిన్న గేమ్లో టాస్క్లు గెలిచారు. సో బ్లూ బ్యాచ్ తను సంపాదించారు. ఆబ్వియస్లీ అది ఇంకా ఎపిసోడ్లో చూపించలేదు, ఈరోజు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఆడారు గౌరవ్, ఇమాన్యుయల్. సో తన దగ్గర బ్యాడ్జ్ ఉంటుంది, తను ఎంకరేజ్ చేయడం కానీ వాళ్ళ టీంతో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, సో ఫైనల్గా వాళ్ళ నలుగురు లాస్ట్ వరకు ఉండటం కానీ, ఆ టీం అలాగే ఉండటం కానీ, సో అన్నీ కలిసి వచ్చే అంశాలే కనిపిస్తున్నాయి. అండ్ కొంచెం పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత. అది కొంచెం భయపడి ఉండొచ్చు, అది చూసిన వాళ్ళకి అది మళ్ళీ యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు, లేదా ఓవర్ యాక్టింగ్ చేసిందని అనుకోవచ్చు. వాట్ ఎవర్ దట్ ఇట్ ఈస్, ఎందుకంటే అది స్కోప్ ఉంది అక్కడ, చెయ్యాలి, ఖచ్చితంగా చేసి తీరాల్సిన సిట్యువేషన్ అది. అదే అమ్మాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారే భయపడ్డారు, సంజన గారు వెనక్కి ఇట్లా వచ్చారనమాట. అంటే వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఇట్లా టచ్ చేస్తే భయపడింది సంజన గారు లైట్లు వేసినప్పుడే. సో అలాంటప్పుడు చీకట్లో ఉన్నప్పుడు ఆ సౌండ్లు విన్నప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది. సో దానికంటే డబల్ ట్రిపుల్ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు కూడా హౌస్లో చాలా మంది ఉన్నారు గత సీజన్లో. కాబట్టి కంపేర్ చేసుకుంటే అది కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కుకింగ్లోకి వచ్చారు అమ్మాయి. సో కుకింగ్లో అంటే మొన్నటి వరకు నాకు కుకింగ్ వద్దు, ఆ రేషన్ మేనేజర్ వద్దు, గొడవలు అవుతున్నాయి, నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదురా బాబు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అని అనుకున్న అమ్మాయి అక్కడ జస్ట్ దివ్య కూడా అబ్బాయి అమ్మాయి వద్దురా బాబు, కుకింగ్లో ఉన్నా కానీ ఇంకో చోట ఉన్నా కానీ గొడవలు అని అదే దివ్య ఒక 2 రోజులు కెప్టెన్ అయిన 2 రోజులకే గౌరవ్ తోటి హ్యాండిల్ చేయలేక గౌరవ్ని కుకింగ్ టీమ్ నుంచి తీసేసి తనుజని తీసుకొచ్చి కుకింగ్ టీంలో పెట్టింది అనమాట. సో ఆ అమ్మాయి వెంటనే ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా సో కెప్టెన్ అడిగింది కదా అని చెప్పి వచ్చేసింది. అమ్మాయి అంత డేర్ ఉండాలి, అమ్మాయికి కూడా తెలుసు కుకింగ్ టీంలోకి వెళ్తే ఏం జరుగుద్ది అనేది. అయినా కానీ కుకింగ్ టీంలోకి వచ్చింది, ఎందుకంటే దానికి నిఖిల్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుంటారు, కుకింగ్ టీంలోనే ఎక్కువ గొడవలు వస్తుంటాయి అది ఇదని. సో అలాంటప్పుడు అమ్మాయి కుకింగ్ టీంలోకి మళ్ళీ వచ్చిందంటే అమ్మాయి గ్రేటే కదా. సో ఆబ్వియస్లీ అమ్మాయికి ఇంకా అక్కడికి మళ్ళీ వచ్చిందంటే డేర్ స్టెప్ వేసిందంటే ఓటింగ్ కూడా పెరుగుద్ది. అండ్ అక్కడ ఏమన్నా చిన్న గొడవలు జరిగినా కానీ ఆ అమ్మాయికే ప్లస్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళే పిలిచారు కాబట్టి. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికే ప్లస్ అయితే అమ్మాయి ఓటింగ్ టాప్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. సో ఈ వారం కళ్యాణ్కి అంత స్కోప్ రాలేదు, అంత ఎక్స్పోజర్ రాలేదు. ఎందుకంటే కళ్యాణ్ ఓటింగ్ బిల్డ్ అయిందే టాస్కులు బట్టి, టాస్కుల మీద కళ్యాణ్ ఓటింగ్ బిల్డ్ అయింది. సో టాస్కులు ఆడుతుంటే కళ్యాణ్ ఓటింగ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడుతుంటే రన్స్ కొడుతుంటే ఎలా అయితే అతనికి యాడ్ రెవెన్యూ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో, సో అలాగే కళ్యాణ్కి టాస్క్లు ఆడుతూ ఉంటే సో కళ్యాణ్ కూడా ఓటింగ్ అలాగే పెరుగుతుంటుంది అనమాట. మీరు చూస్తే ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్ ఏమీ లేదు, అసలు సెకండ్ వీక్ అయితే ప్రియాతో పాటు ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి సేవ్ అయ్యి వచ్చాడు కళ్యాణ్. అలాంటి కళ్యాణ్ 3వ వారం నుంచి అసలు విన్నర్ మెటీరియల్ కింద మారాడంటే ఆ 3వ వారంలో ఆడిన టాస్కులే ఇమాన్యుయల్తో కలిసి. అలాంటి టాస్కులు ఈ వీక్ ఆడడానికి రాలేదనమాట. ఈ వీక్ బై వీక్ కళ్యాణ్ ఆడుకుంటూ టాస్క్లు ఆడుకుంటూ రావాలి. ఈ వీక్ అంత ఎక్స్పోజర్ రాలేదు బికాస్ ఆఫ్ దివ్య తీసుకున్న ఒక ఫూలిష్ డెసిషన్ వల్ల. సో అలాంటిది జరిగింది. దాని మీద కళ్యాణ్ రియాక్ట్ అవుతారంటే సో రియాక్ట్ అవ్వడు నాకు తెలిసి. రియాక్ట్ అవ్వకపోవడమే కళ్యాణ్ ఆడుతున్న గేమ్. ఇప్పుడు తనుజ ఏదైతే చేస్తుందో, ఏదైతే చేసిందే మనం దాన్ని సేఫ్ గేమ్ మనం అన్నామో, కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. రియాక్ట్ అవ్వట్లేదు కళ్యాణ్. నేను అదే చెప్తుంది, అనవసరంగా ఆ తనుజ అవ్వచ్చు, ఈ అబ్బాయి అవ్వచ్చు, రియాక్ట్ అవ్వరు, అన్నిటికీ ఊరికనే రియాక్ట్ అవ్వరు. బిగ్ బాస్ హౌస్లో చాలా మంది రియాక్షన్స్ ఇన్స్టెంట్ రియాక్షన్స్ కోరుకుంటుంటారు. ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఇస్తే ఎదవలు అయిపోతారు. ఓకేనా, సో గురి చూసి కొడితే ఎలా ఉండాలంటే దెబ్బ గట్టిగా తగలాలి. ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారిని అమ్మాయి మాట్లాడింది, భరణి గారికి అగైనెస్ట్గా తనుజ ఎలా మాట్లాడింది ప్రాపర్ పాయింట్స్ తోటి, అలా మాట్లాడగలగాలి. అప్పటి వరకు సైలెంట్గా ఉండాలన్నమాట. ఊరికూరికనే గొడవలు వేసుకోకూడదు బిగ్ బాస్ హౌస్లో. సో కళ్యాణ్ చేసింది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మేబీ స్పాట్ చూసి కొడతాడేమో చూడాలి. అది సాటర్డే రోజు ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తే అప్పుడు మాట్లాడతాడా. ఇప్పుడు ఎందుకంటే తెలిసింది, దివ్యాని చెప్పేసింది, కళ్యాణ్ ట్రాప్లోకి వచ్చేసింది దివ్య. కళ్యాణ్ సైలెంట్గా ఉండిపోవటం, తెలిసినా కానీ కామ్గా ఉండటము, ఇవన్నీ చూసిన తర్వాత సరే ఎందుకులే మనం చెప్పేద్దాం, ఎందుకంటే కళ్యాణ్తో మనకు అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్. మనం కళ్యాణ్కి ఒక ఎమోషనల్గా ఉందామని అనుకున్నాము, అలాంటిది కళ్యాణ్ తీసేస్తే ఎందుకు వచ్చాం కూడా. నేనే రెబల్ అని చెప్పింది కానీ ఆ అమ్మాయి నేను రెబల్ అని చెప్పింది కానీ నేను తీసేసాను అయితే చెప్పలేదు. మేబీ అది కళ్యాణ్కి అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. సో కళ్యాణ్ రియాక్షన్ అయితే ఇంకా కరెక్ట్గా తెలియదు. సాటర్డే కానీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో కానీ తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ చేయాల్సింది, చాలా మంది కళ్యాణ్ తనుజాతో టార్గెట్ పెట్టుకోవాలి, తనుజాతో రైవలరీ పెట్టుకోవాలి. తనుజాతో కాదురా పెట్టుకోవాల్సింది కళ్యాణ్ రైవలరీ. కళ్యాణ్ పెట్టుకోవాల్సింది ఇమాన్యుయల్తో కళ్యాణ్ రైవలరీ పెట్టుకుంటే నిన్న తనుజ తెలుసో తెలియకో కళ్యాణ్కి బీభత్సమైన మంచి చేసింది.
సో ఇమాన్యుయల్ని కళ్యాణ్ తీసుకొచ్చి అక్కడ స్పాట్లో పెట్టింది. కళ్యాణ్ తన మనసులో ఉన్నదంతా బయటికి చెప్పుకోవడానికి బీభత్సమైన ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ని కళ్యాణ్ యూటిలైజ్ చేసుకోలేదు, బికాస్ ఆఫ్ కళ్యాణ్ అక్కడ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. సో కళ్యాణ్ దాని తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనుజ నువ్వు సేఫ్ గేమ్ ఆడారు ఇమాన్యుయల్ అన్న అని చెప్పి కళ్యాణ్ ఏదైతే అన్నాడో అది నాకు నచ్చలేదని చెప్పి కళ్యాణ్ ఏదైతే అన్నాడో, ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుయల్ని టార్గెట్ చేస్తే ఇమాన్యుయల్ తనుజ ఆల్రెడీ కలిసిపోయారు కాబట్టి సో ఇమాన్యుయల్ తనుజ కలిసి కళ్యాణ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటారు. దాంట్లో తనుజ కానీ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందనుకోండి, ఆబ్వియస్లీ తనుజ ఓటింగ్ తగ్గుద్ది, కళ్యాణ్ ఓటింగ్ పెరుగుద్ది. ఎందుకంటే సింపతి ఓటింగ్ యాడ్ అయింది. అరే చూడరా అమ్మాయి గురించి ఈ అబ్బాయి గురించి అలా మాట్లాడుకుంటుందో అని చెప్పి ఆ సింపతి ఓటింగ్ పెరుగుద్ది. సో తనుజని టార్గెట్ చేయకుండా కళ్యాణ్ ఇమాన్యుయల్ టార్గెట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లోకి తనుజని ఏమని తీసుకొస్తారా, రాము నామినేషన్ కి నా పేరు చెప్పామని తీసుకొస్తారా, చెప్పడం వెంటనే ఒకవేళ రాము సేవ్ అయిపోయి అంటే తను చెప్పినా చెప్పకపోయినా నాకు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను నిన్ను నామినేట్ చేసేవాడిని, తను నాకు జస్ట్ గుర్తు చేసిందని ఒక మాట మాట్లాడానుకో, సో అది మొత్తం వేస్ట్ అయిపోద్ది కదా. సో అందుకని కళ్యాణ్ ఇమాన్యుయల్ టార్గెట్ చేస్తే ఇమాన్యుయల్ తనుజ కూర్చొని ఏమన్నా మాట్లాడుకుంటే అది కళ్యాణ్కి బీభత్సమైన ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కళ్యాణ్ టాస్కులు కూడా ఆడతారు కాబట్టి అదంతా జరుగుతుంది అనమాట. ఇది నేను అనుకుంటున్నాను. అప్పుడే కళ్యాణ్కి ఆ ఫస్ట్ ప్లేస్లో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ప్లేస్ని ఆక్యుపై చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ప్లేస్కి ఇప్పుడు దాకా ఇమాన్యుయల్ రాలేదు. ఇమాన్యుయల్ వచ్చాడు అనుకోండి, ఇమాన్యుయల్ ఓటింగ్ ఎంత ఉందో ఎవరికి తెలుసు. ఇమాన్యుయల్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్ని టార్గెట్ చేశాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు తనుజ హ్యాపీ ఫీల్ అయిపోద్ది. ఎందుకంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు సెకండ్ ప్లేస్ కోసం, తనుజ ఫస్ట్ ప్లేస్ లో సేఫ్ ఉంటుంది. బట్ ఇతను ఇప్పటి నుంచి ఇమాన్యుయల్ టార్గెట్ చేశారు అనుకోండి, ఇమాన్యుయల్ నామినేషన్స్ లోకి వచ్చినా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుద్ది సెకండ్ ప్లేస్ కోసం. ఆ సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ కోసమైనా మారగలుగుతుంది ఇన్ ఫ్యూచర్. అది నేను చెప్పదలుచుకుంటుంది. కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తానికి. అండ్ థర్డ్ ప్లేస్ లోకి వచ్చేసరికి మన సుమన్ శెట్టి అని ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న ప్రపంచము ఆడియన్స్ సుమన్ శెట్టి అన్న మీద గౌరవంతో అభిమానంతో ఆ సుమన్ అన్న ఉండాలి హౌస్ లో, మిగిలిన వాళ్ళందరూ ఉంటున్నారు సుమన్ అన్న ఎందుకు ఎండకూడదు, సుమన్ అన్న ఉండాలని చెప్పి ఓట్లు వేస్తుంటారు. సుమన్ అన్న ఏమైనా చేస్తున్నాడు అంటే సుమన్ అన్న ఏం చేయడు, సుమన్ అన్న ఏం చేయకపోయినా కానీ ఓట్లు పడితే అదే సుమన్ అన్న స్పెషాలిటీ, దాన్ని మనం అందరం అంగీకరించాలి. సో కాబట్టి సుమన్ అన్న థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అండ్ ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చేసరికి ద ఓజీ ఈజ్ బ్యాక్, సంజన గారు ఉన్నారు. మామూలు కూడా కాదు, తనకు ఎప్పుడైనా తనకు సంబంధం లేని సిచ్యువేషన్స్ ని కూడా తన కోసం తన మీదకి తను తెచ్చుకొని సో దాంతో గేమ్ ఆడగల సత్తా ఉన్న కంటెస్టెంట్ సంజన గారు. మనం ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటా ఉన్నాం. లాస్ట్ 4 వారాల నుంచి ఆమెకు అసలు అలాంటి స్కోపే రాలేదు. ఫస్ట్ టైం ఏదైతే రెబల్స్ ఏదైతే ఉన్నారో రెబల్స్ ఎంతైతే ఎక్స్పోజర్ వచ్చింది రెబల్స్ కి, సంజన గారికి దానికంటే డబల్ ట్రిపుల్ వచ్చింది అనమాట. సంజన గారు ఆ సిచ్యువేషన్ ని వాడుకున్నారు. ఇంకొంచెం బెటర్ గా వాడుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది సంజన గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బోర్డు మీదకి వెళ్ళి కిల్ గౌరవ్, కిల్ నిఖిల్, కిల్ భరణి అలా రాసి ఉన్నా, లేకుంటే ఇంకేదైనా చేసి ఉంటే అలాంటివి సంథింగ్ అంటే అది సీక్రెట్ టాస్క్ కింద ఉండేది కదా. ఆల్రెడీ సీక్రెట్ టాస్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఆల్రెడీ దివ్య వాళ్ళు చేస్తుంటారు. ఈమె కూడా ప్యారల్ గా కొన్ని సీక్రెట్ టాస్క్ లాగా ఏమో చేసింది అనుకోండి, ఈమెకి ఇండివిజువల్ గా అసలు భలే ఉండేది. హౌస్ లో రచ్ ఉండేది, కామెడీ జరిగేది, అసలు ఈమె చుట్టూ ఇంకా గేమ్ ఎక్కువ జరిగేది. ఈమె లిప్స్టిక్ రాసుకుంటూ లిప్స్టిక్ వాళ్ళందరూ చూసినప్పుడు తర్వాత పక్కకి ఏదైనా అలాంటివి చేస్తుంటే సంజన గారికి ఇంకొంచెం ఎక్స్పోజర్ వచ్చేదేమో నాకు అనిపించింది. అంటే లైక్ ఆమె మీదకి ఆమె తెచ్చుకుంటా ఉన్నారు, అందరూ ఆమెను అనుమానిస్తుంటే ఆమె కూడా అది తీసుకుంది, ఆమె కూడా దానికి యాక్ట్ చేసింది, బాగుంది. ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే సంజన గారికి భలే ఉండేది అనిపించింది. బట్ సమ్వేర్ మిస్ అయిపోయింది, ఒక్కటి చేస్తుంటే బాగుండేది అనిపించింది. అయినా కానీ సంజన గారు 4th ప్లేస్ లో ఉన్నారు. అట్ ప్రెసెంట్ టాప్ 5 కంటెస్టెంట్ లాగైతే సంజన గారు కనిపించట్లేదండి. సో ఎందుకంటే ఆర్గ్యుమెంట్లు కానీ లేకుంటే ఇప్పుడు గేమ్స్ పక్కన పెడితే ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే స్కోప్ కానీ ఈ మధ్య రాలేదు. సో నిన్న వచ్చింది సంజన గారికి స్కోప్. ఆ స్కోప్ తోటి సంజన గారు టాప్ 5కి వెళ్తారంటే లేదు, సంజన గారు కూడా ఎవ్రీ వీక్ అలాగే ఉంది. ఎందుకంటే ఇమాన్యుయల్ ఎంత కష్టపడితే, ఇమాన్యుయల్ ఎంత గేమ్ ఆడితే సంజన గారికి ఓటింగ్ అంత ప్లస్ అవుతుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ మీద సంజన గారు ఆధారపడి బతుకుతున్నారు అట్ ప్రెసెంట్ హౌస్ లో. ఓకేనా, ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి. సంజన గారికి అంతకుముందు సంజన గారికి 15% అండ్ 14% ఓటింగ్ ఉండేది ఎక్కడైనా యూట్యూబ్ పోల్స్ లో చూస్తే. సో అలాంటి యూట్యూబ్ పోల్స్ ఇప్పుడు సంజన గారికి వేరే వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద పోల్స్ 5 లక్షలు 3 లక్షలు పడుతున్న ఓటింగ్ పోల్లో సంజన గారికి 3% 4% పడుతుంది. సో అంత డౌన్ అయిపోయింది సంజన గారి ఓటింగ్. ఇమాన్యుయల్ వస్తే ఇంకా తగ్గిపోతుంది, ఇమాన్యుయల్కి పెరుగుతుంది ఓటింగ్. సో కాబట్టి సంజన గారు చాలా గట్టిగా గేమ్ ఆడాలి. ఆడియన్స్ సంజన గారిని మర్చిపోతున్నారు. కొంతమంది బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో సంజన గారిని ఫస్ట్ లో ఇష్టపడిన వాళ్ళు మాత్రమే సంజన గారితో ఇంకా ఉన్నారు. మిగిలిన వారందరూ చెల్లా చెదరైపోయారు, షిఫ్ట్ అయిపోయారు వేరే వాళ్ళకి. సో సంజన గారు మళ్ళీ వాళ్ళందరినీ బ్యాక్ తెచ్చుకోవాలంటే ఆమె బీభత్సమైన గేమ్ ఆడాలి. ఈ పర్ఫార్మెన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకోండి దీనికి. ఓకేనా, ఇది నెక్స్ట్ వచ్చేసరికి 5th ప్లేస్ లో బర్నీ గారు ఉన్నారు. నిన్న నైట్ టాస్క్ చూసిన తర్వాత ఎపిసోడ్లో మీరు ఆ ఎపిసోడ్లో ఆ టాస్క్ చూస్తే బర్నీ అన్న మజాకా అని అంటారు మీరు. ఎందుకంటే ఆ వయసులో ఆయన మిగిలిన కుర్రాళ్ళతోటి పోటీ పడి తట్టు హాస్పిటలైజ్ అయ్యి లోపలికి వచ్చిన కంటెస్టెంట్ ఆ రేంజ్ లో, ఎందుకంటే వాటర్ టాస్క్ లో దూళ్ళ తీరిపోయింది రాత్రి చూసా కదా, మామూలు కూడా కాదు. అలాంటి టాస్క్ ఆడారు. అలాంటి టాస్క్ లో బర్నీ గారు అంత సేపు ఆడటము,
ఓకేనా, మామూలు విషయం కాదు రితుతోటి. సో రితు బర్నీ గారు అయితే రచ్చ చేశారండి, అసలు మామూలు కష్టం కదా వాళ్ళిద్దరిది. బర్నీ గారికి మాత్రం మంచి ఎపిసోడ్ పడుద్ది, ఎందుకంటే గెలవకపోవచ్చు, కాకపోతే ఆయన కష్టాన్ని మనం గుర్తించాలి, ఆయన ఎఫర్ట్స్ని గుర్తించాలి, వేరే వాళ్ళతో కంపేర్ చేయాలి, ఆయన ఖచ్చితంగా కంపేర్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇంజూర్ అయి ఉన్నాడు, మెడికేషన్ తీసుకుంటున్నాడు, బట్ వయసుతో కంపేర్ చేయొచ్చు. సో ఇన్ని చేసినప్పుడు ఆబ్వియస్లీ బర్నీ గారు గెలవకపోయినా కానీ ఆయన ఎఫర్ట్స్ ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి మనకి. సో బర్నీ గారికి ఖచ్చితంగా ఈ రోజు నైట్ ఎపిసోడ్ తర్వాత ఎంతో కొంత ఓటింగ్ బీభత్సంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఆయన చూసిన తర్వాత ఆయన కష్టాన్ని గుర్తిస్తారు ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్ గౌరవ్ నెక్స్ట్ రాము రాథోడ్ మన సాయి శ్రీనివాస్ ఉన్నారు. రాము రాథోడ్ గేమ్ ఆడట్లేదు, హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు. బట్ నేనేమంటానంటే ఆ అబ్బాయిని ఒక పాయింట్ లేదంటే లైక్ ఊరబ్బాయి, మంచిగా పాటలు పాడే అబ్బాయి, బయట చాలా ఫేమ్ ఉన్న అబ్బాయి, ఓకేనా, 600 millions వచ్చిన ఒక సాంగ్ ఉన్న అబ్బాయి హౌస్లో గేమ్ ఆడడానికి తేలిపోయాడు, ఓకేనా, ఇది మాత్రం కరెక్టే. నామినేషన్ పాయింట్స్ కూడా అంత గొప్పగా పెట్టట్లేదు. అండ్ కళ్యాణ్తో నామినేషన్ పాయింట్ మంచి పాయింట్ పెట్టాడు, బట్ దాన్ని కళ్యాణ్ చాలా అవలీలగా కొట్టి పారేశాడు అనమాట. అది కళ్యాణ్ తెలివితేటలు, మేబీ స్మార్ట్నెస్ ఉపయోగించాడు, దానికి సమాధానం లేక అవ్వచ్చు, లేకుంటే ఇతనికి చెప్పేది ఏంటి అన్నది అవ్వచ్చు. సో ఏదైనా కానీ ఆ పాయింట్కి సమాధానం చెప్పలేదు అనమాట. అండ్ నిన్న రాము కూడా ఈ గేమ్లో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే టాస్క్లు ఎక్కడ రాము ఆడలేదు. ఫస్ట్ టాస్క్ ఏమో రాము పెట్టాడు ఆ డంబుల్స్, దాని తర్వాత సెకండ్ టాస్క్ తనుజ్ ఆడింది. ఇప్పుడు ఈ టాస్క్ మూడో టాస్క్ వచ్చేసరికి వాటర్ టాస్క్ ఇమాన్యుయల్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన గౌరవ్ ఆడారు. రాముకి ఏమన్నా ఈ రోజు రేపు ఏమైనా టాస్క్ ఆడినా, లేకుంటే కెప్టెన్సీ టాస్క్ లో రాము ఏమైనా పర్ఫార్మెన్స్ చేసినా రాము ఉండొచ్చు. అండ్ రాముయే వెళ్ళిపోతాను అనుకుంటున్నప్పుడు బిగ్ బాస్ టీం కూడా ఏం చేయలేదు కాబట్టి సో చూస్తారు. కాకపోతే తనూజ ఉంది, సో తనూజ ఉంది కాబట్టి రాము వెళ్ళే పరిస్థితి లేదు. తనూజ రామును కాపాడుకుంటుంది ఖచ్చితంగా. అంటే అన్లెస్ మాధురి గారు ఏదైతే చెప్పి ఓత్ తీసుకొని నాకు వాడొద్దు అని చెప్పారు, అలా వాడకపోతే మాత్రం రాము వెళ్ళిపోతారు. కానీ అదర్వైజ్ రాము ఉంటాడు. స్టిల్ డేంజర్ జోన్ లో మన సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో సాయి శ్రీనివాస్ నిజంగా ఆ రెబల్ కాన్సెప్ట్ ని ఎవరు ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు సిట్యువేషన్ వచ్చినప్పుడు నిన్న ఎపిసోడ్ లో మీరు చూస్తే ఆ చిట్టి దొరకంగానే గౌరవ్ అండ్ ఇమాన్ అడగంగానే కాసేపు డ్రామా చేస్తుంది రితు చౌదరి కానీ నామినేషన్స్ లో కానీ ఉండుంటే గ్రాఫ్ భలే పెరిగేది. అలాగ చేస్తుంటే బాగుండేది. సాయి శ్రీనివాస్ ఎవరికి వాళ్ళ మీద అనుమానం తెచ్చుకోవాలి. ఈవెన్ తో వాళ్ళు రెబల్స్ కాకపోయినా ఆ స్కోప్ దొరుకుతుంది కదా, దాని ద్వారా ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఇప్పుడు సంజన గారికి ఆమె పిచ్చి ఆమె చేసుకోలే, అలాగా చేయగలిగి ఉంటే నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ సాయి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చేయగలుగుంటే కొంచెం ఆ హడావుడి కనిపించుంటే సాయి శ్రీనివాస్కి ఓటింగ్ పడేది. ఎందుకంటే పూర్తి ఎంటర్టైన్మెంట్ టాస్క్, అది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ చేయగలుగుంటే ఆ రెబల్ నేనని చెప్పి ఏదైనా చేసి నెక్స్ట్ లెవెల్ ఉండేది. సంజన గారు ఎంటర్టైన్మెంట్ చేశారు కాబట్టి సంజన గారు ఈ వీక్ ఫోకస్ లో కనిపిస్తున్నారు. సాయి శ్రీనివాస్ అది కంప్లీట్ గా కనిపించలేదు. అది ఓటింగ్ ఆబ్వియస్లీ లాస్ట్ లో ఉన్నారు. ఆయన ఇంకా దేవుడే కాపాడాలి, మనం ఏం చేయలేం. ఇంకా రాము వెళ్ళిపోతాను అంటే సాయి ఉంటాడు, లేదు సాయిని పంపించేస్తా అంటే రాము ఉంటాడు, లేదంటే ఓం సాయిరామ్ ఇద్దరు వెళ్ళిపోతారు బయటికి. ఇదన్నమాట సంగతి ఓవరాల్ గా ఓటింగ్ అనాలిసిస్. మీరు ఎవరికి ఓట్ వేశారనేది మీరు కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లోనే అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను, దాన్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కావాలంటే అది కూడా పిన్ చేస్తాను, దాంట్లో కూడా ఫాలో అవ్వండి, అప్డేట్స్ పెడతాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టడం కంటే వాట్సాప్ ఛానల్లో అప్డేట్లు ఇవ్వడం ఈజీ కాబట్టి. ఓకేనా, అది సంగతి. అంటే జై హింద్.